బ్రేకింగ్ న్యూస్. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాశ్మీర్పై దాడి తర్వాత పాకిస్తాన్ని ఎప్పుడెప్పుడు చితక్కొడతామని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా. నిన్నే కాశ్మీర్లో ఇద్దరు పాకిస్తాన్ సైనికులను మన సైనికులు చంపేశారు అనే వార్త తెలిసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చాయి కదా. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల స్థావరాన్ని మనం పేల్చి పారేశాము అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా మన రోమాలు నిక్కబొడుచుకున్నాయి కదా. ఇప్పటికే పాకిస్తాన్పై యుద్ధం చేసి పాకిస్తాన్ ఎప్పుడు మట్టిలోకి తొక్కేస్తామా అని కసిగా ఎదురు చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త అంతకంటే గూస్ బంప్స్ రప్పించే వార్త. ఇది మన తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచే వార్త. మన హైదరాబాద్ వాసులందరూ తల పైకెత్తి చూసే వార్త ఇప్పుడు నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. మన డిఆర్డిఎల్ ఒక అధునాతన టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ ఉంది, మిసైల్స్ తయారు చేస్తూ ఉంది. ఇప్పటికే మన దగ్గర స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న రకరకాల మిసైల్స్ ఉన్నాయి, సూపర్ సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం హైపర్ సోనిక్ మిసైల్స్ను తయారు చేస్తున్నాము. హైపర్ సోనిక్ మిసైల్స్ త్వరలోనే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే బహుశా పాకిస్తాన్పై యుద్ధం జరిగితే మన హైదరాబాద్లో తయారు చేస్తున్న ఒక మిసైల్తో పాకిస్తాన్ని భూమి లోపలికి తొక్కేసే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. డిఆర్డిఎల్ తాజాగా చేసిన ఒక పరిశోధన గురించిన వార్తని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ వార్త వింటే ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మన దగ్గర అత్యంత పరిధి కలిగిన అగ్ని 5 లాంటి ఆయుధాలు కూడా ఉన్నాయి. అగ్ని 5 పరిధి సుమారు 5,000 కిలోమీటర్ల నుంచి 5,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను అత్యధిక వేగంతో వెళ్ళి ఛేదించే పరిజ్ఞానాన్ని మనం సొంతం చేసుకున్నాం. ఇప్పటికే అగ్ని 6 ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. అగ్ని 6 ఏకంగా 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్నది. ఇప్పుడు మన దగ్గర శబ్ద వేగానికంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే క్షిపణులు మన దగ్గర ఉన్నాయి. బ్రహ్మోస్, అగ్ని క్షిపణులు ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సూపర్ సోనిక్ వేగంతో సూపర్ సోనిక్ క్షిపణులను మనం తయారు చేసుకుంటూ ఉన్నాము. ఇది శబ్దానికంటే ఇంకా కొన్ని రెట్ల వేగంతో ప్రయాణం చేస్తూ వెళ్ళి శత్రువు అంచనాకు, అంటే ఆ శబ్దం శత్రువు చెవిన పడటానికి ముందే అక్కడ విధ్వంసం జరిగిపోతుంది. వినటానికి ఎంత బాగుందో కదా. ఈ హైపర్ సోనిక్ మిసైల్ ఏం చేస్తుందంటే గాల్లో ఆక్సిజన్ను ఉపయోగించుకొని శబ్దానికి ఇంకా కొన్ని రెట్ల వేగంతో ప్రయాణించి శబ్దం శత్రువు చెవున పడటానికి ముందే అక్కడ విధ్వంసం జరిగిపోతుంది. అంటే ఆ శబ్దం శత్రువు చెవున పడటానికంటే ముందే మనం ఆ శత్రువు వినాశనాన్ని మన కళ్ళతో చూస్తాం అన్నమాట. వినడానికి గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. అలాంటి పరిజ్ఞానం మన హైదరాబాద్లో పురుడు పోసుకుంటుంది. అలాంటి పరిజ్ఞానం మన హైదరాబాద్లో టెస్ట్ చేసుకుంటూ ఉంది అని చెప్పటానికి నేను గర్వపడుతున్నాను. ఈ వార్త వింటే మీకేమనిపిస్తోందో మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే మనం పాకిస్తాన్కి సింధు నది జలాలను ఆపేసామంటే బాగా జరిగిందని అనుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మనం కాశ్మీర్లో మూల వెతుకుతూ ఉగ్రవాదులను మట్టు పెడుతున్నామనే వార్త వినగానే మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి. నిన్న లష్కరే తోయిబా ఒక కీలక ఉగ్రవాదిని మనం చంపేశాం. వాళ్ళ ఒక కమాండర్ని మనం చంపేశాం. కీలక కమాండర్ని మనం చంపేశాం. వాటితో పాటు ఇంకొక లష్కరే తోయిబా ఉగ్రవాదిని కూడా చంపేశాం. మన భద్రతా బలగాలు వాళ్ళిద్దరిని చంపేశారనే వార్త మనకు తెలిసిన వెంటనే అని మనం రొమ్ములు విరుచుకున్నాం. గూస్ బంప్స్ కూడా మనకు వచ్చాయి. ఎందుకంటే మన వాళ్ళు ఒక 25 మందిని చంపేసిన వార్త హృదయ విదారకమే. అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం మొత్తం పాకిస్తాన్ అంతటినీ కూడా మన కనుసన్నలో మన టార్గెట్లోకి రాబోతోంది అనే వార్త ఇది. ఈ హైపర్ సోనిక్ పరిజ్ఞానానికి సంబంధించి గత జనవరిలో 120 సెకండ్ల పాటు టెస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా మనం 1000 సెకండ్ల పాటు టెస్ట్ చేశాం. అంటే మనం గత జనవరి నుంచి పోల్చుకుంటే ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఇంకా ముందడుగు వేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ హైపర్సోనిక్ మిసైల్ అందుబాటులోకి వస్తే శబ్దం శత్రువు చెవున పడటానికి ముందే ఆ శత్రువు వినాశనాన్ని మన కళ్ళతో చూసేస్తాం. ఎంత బాగుందో కదా. అంటే శత్రువు రాడార్కు కూడా అందదు, శత్రువుకి కనీసం వాడు ఊహించడానికి ముందే అక్కడ విధ్వంసం జరిగిపోతుంది. ఇది మనం బహుశా
అతి త్వరలోనే మనకు అందుబాటులోకి రాబోతుంది. అంటే పాకిస్తాన్పై ఏ యుద్ధం జరిగినా దానికి సంబంధించిన ఆయుధాలను మన హైదరాబాద్ నుంచి తయారు చేసి పంపిస్తున్నాము అనే వార్త వింటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి తయారు చేసి పంపిస్తున్నామనే వార్త వింటే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. నిజానికి మన జాతీయ భావం మనం భారతదేశం పాకిస్తాన్ చిత్తుగా కొట్టాలి అని మనం అనుకుంటూ ఉన్నాం. భారతదేశం పాకిస్తాన్ని చిత్తుగా కొట్టే ఆ ఘటన ప్రపంచ దేశాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని కోరుకుంటున్నాం. అదే సమయంలో అలాంటి పరిజ్ఞానం మన హైదరాబాద్లో పురుడు పోసుకుంటుంది, మన హైదరాబాద్లో టెస్ట్ చేసుకుంటుంది, మన హైదరాబాద్లో ఆ పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్నాం. మన డిఆర్డిఎల్లో ఆ పరిజ్ఞానాన్ని తయారు చేస్తూ ఉన్నామనే వార్త మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. మీకేమనిపిస్తుంది ఈ వార్త వింటే? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ వార్తను చెప్పడానికి. ఇప్పటికే డిఆర్డిఎల్ 1000 సెకండ్ల పాటు ఈ పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసింది. రాబోయే రోజుల్లో దీని పరిధిని, దీని సామర్థ్యాన్ని ఇంకా పెంచే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే శత్రువు ఎప్పుడు మన కనుసన్నల్లోనే ఉంటాడు. శత్రువు బ్రెయిన్లో భారత్పై దాడి చేయాలనే ఆలోచన వచ్చింది అంటే ఆ ఆలోచన పూర్తయ్యే లోపే మన ఈ హైపర్సోనిక్ మిసైల్ ఆ శత్రువుని ధ్వంసం చేసేస్తుంది. అంతటి పరిజ్ఞానం కలిగిన మిసైల్స్ని మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, ఇప్పుడు తాజాగా హైపర్సోనిక్ పరిజ్ఞానానికి సంబంధించి 1000 సెకండ్ల పాటు మనం చేసిన పరిశోధనలో సాధించిన విజయాలు ఏంటి? నిజంగా ఇది హైపర్సోనిక్ టెక్నాలజీలో ఇట్స్ ఏ రికార్డ్ అన్నమాట. భారత్ సాధించిన సరికొత్త రికార్డు, అది కూడా హైదరాబాద్ గడ్డపై ఈ పరీక్ష విజయవంతం అవడం నిజంగా తెలుగు వారిగా మనకు గర్వకారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే డిఆర్డిఓలో ఇది ఒక విజయవంతమైనటువంటి స్క్రామ్ జెట్ ఇంజన్ పరీక్ష. ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ హైపర్సోనిక్ మిసైల్స్ తయారీకి ఇది లైన్ క్లియర్ చేస్తుంది. స్క్రామ్ జెట్ కు సుదూర లక్ష్యాలను సులభంగా ఛేదించే సామర్థ్యం కనబడుతుంది. ఇందాక చెప్పినట్టుగా గంటకు 6100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల కెపాసిటీ అంటే నిజంగా కను రెప్పపాటు ఎంతటి వేగాన్ని పుంజుకొని ఆ మిసైల్స్ ను శత్రు లక్ష్యాలను ఛేదించగలదో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అంతటి హైపర్సోనిక్ టెక్నాలజీని ఇప్పుడు మనం సొంతం చేసుకున్నాం. అంతటి అభివృద్ధిని ఇప్పుడు మనం చేయగలిగామంటే నిజంగా డిఆర్డిఎల్ ను రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందిస్తున్నారు. భారత్ పాక్ మధ్య ఇప్పుడు ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో శత్రు లక్ష్యాలని ఛేదించగలటువంటి ఇట్లాంటి అత్యాధునిక హైపర్సోనిక్ టెక్నాలజీని భారత్ సొంతం చేసుకున్న ఈ తరుణంలో నిజంగా ఇది మనకు గొప్ప విజయం అని చెప్పాలి. భారత అమ్ముల పొదిలోకి ఇది ఒక అస్త్రంగా చేరిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు డిఆర్డిఓ ఈ విజయవంతమైన భూ పరీక్ష అంటే నెక్స్ట్ జనరేషన్ హైపర్సోనిక్ క్షిపణులు అభివృద్ధి చేయడంలో ఇది ఒక కీలక మైల్ రాయి అనే పేర్కొంటుంది. హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అనేది మాక్ 5 కంటే అంటే ధ్వని వేగం కంటే 5 రెట్లు అంటే గంటకు 6100 కిలోమీటర్ల కంటే ఎక్కువ అన్నమాట. సో ఎక్కువసేపు ప్రయాణించగల ఆయుధాల తరగతికి చెందింది ఇది. గాలి పీల్చే ఇంధనం ద్వారా శక్తిని పొందే సామర్థ్యం కలిగింది. ముఖ్యంగా ఇది ఇగ్నిషన్ అంటారు, దహన సామర్థ్యం కలిగినటువంటి చోదక వ్యవస్థ దీర్ఘకాలిక క్రూయిజ్ పరిస్థితులకు కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ శాఖ చెబుతోంది. ఈ దీర్ఘకాలిక స్క్రామ్ జెట్ దహన యంత్రం దీని టెస్టింగ్ సామర్థ్యాన్ని ధృవీకరిస్తుంది. ఇది ముఖ్యంగా డిఆర్డిఓ ప్రయోగశాల చేసిన సమగ్ర కృషి ఫలితం. ఇది దేశం యొక్క హైపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధికి ఇది ఒక బలమైన పునాదిగా మనం చెప్పుకోవాలి. నిజంగా ఇది ఒక అద్భుతమైన విజయము. దీంతో ముఖ్యంగా డిఆర్డిఓను ప్రశంసిస్తున్నారు. అట్లాగే దీంట్లో భాగస్వాములైనటువంటి మిగతా వ్యవస్థలందరినీ కూడా దేశం ఇప్పుడు అభినందిస్తుంది. కీలకమైన ఈ హైపర్సానిక్ ఆయుధ సాంకేతికతను సాకారం చేయడంలో ఒక రకమైనటువంటి సక్సెస్ మనం సాధించుకోవచ్చు. నిజంగా లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి ఇది దాదాపు 1000 సెకండ్లకు పైగా సూపర్సానిక్ దహనాన్ని ప్రదర్శించింది. అంటే 1000 సెకండ్లకు పైగా ఇగ్నిషన్ ప్రదర్శించి మనకు తెలిసిందే గత జనవరిలో 125 సెకండ్ల పాటు దీన్ని ప్రయోగించారు. ఇప్పుడు దానికి మించి 1000 సెకండ్ల పాటు ప్రయోగించి సక్సెస్ అయ్యారు. సో ఆ రకంగా ప్రస్తుతం అయితే డిఆర్డిఏ చేసినటువంటి ఈ ప్రయోగాన్ని మొత్తం బృందాన్ని కూడా రక్షణ శాఖ అభినందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మన దగ్గర సూపర్ సోనిక్ మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. వాటిని ప్రయోగిస్తేనే చాలు, శబ్దం శత్రు చెవున పట్టడానికి ముందే వినాశనాన్ని మన కళ్ళతో చూసేయచ్చు, శత్రు వినాశనాన్ని. ఇప్పుడు ఈ హైపర్సోనిక్ ఆయుధాలు మనకు అందుబాటులోకి వస్తే రక్షణ రంగంలో మనం ఎంత బలంగా తయారయ్యే అవకాశం ఉంటుంది?
డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ఈ స్క్రామ్ జెట్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్ ఏదైతే ఉందో ఇది దాదాపు